ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మరొక శ్రేష్టమైనటువంటి కృప దినము మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. గడిచిన కాలమంతా ఆయన యొక్క కృపలో భద్రపరచబడి ఉన్నాం. ఆయన క్షేమాన్ని మనం చూచి ఉన్నాం. ఆయన పోషణ, ఆయన రక్షణ, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి ఈవును మనము పొందుకుంటూ ఇదిగో ఈ స్థితిని మనము కలిగి ఉన్నాం. దీన్ని బట్టి దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ ఉదయకాల సమయంలో మరొక పర్యాయము దేవుని యొక్క మాట ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఈ మేల్కొల్పు ప్రార్థన ప్రతిరోజు ఒక వార్డెన్ మాదిరి మిమ్మల్ని నిద్ర లేపుతూ మేల్కొల్పుతూ వాక్యమును పరిచయం చేస్తూ ఆశతోనూ ప్రయాసతోనూ ఈ సహవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఒక హాస్టల్ వార్డెన్ చూడండి, తన యొక్క విద్యార్థులను, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను చాలా చక్కగా గమనిస్తూ ఉంటాడు. భోజన సమయానికి వారు భోజనం చేస్తూ ఉన్నారా లేదా, క్లాసులకి సమయానికి వెళ్తున్నారా లేదా, ఉదయమనే లేచి ఆ స్టడీ అవర్స్లో ఉంటున్నారా లేదా. ఈ విధంగా ఆ వార్డెన్ యొక్క భయము విద్యార్థులకు ఉంటూ ఉంటుంది. ఎవరైతే వార్డెన్ యొక్క సమయానికి, అంటే వార్డెన్ వచ్చే సమయానికి వార్డెన్ నియమ నిబంధనలకు మరి సరైనటువంటి స్పందన కనపరుస్తూ దానికి తగినట్టుగా ఏ విద్యార్థులు అయితే మరి నడుచుకుంటూ ఉంటారో వారికి ఈ వార్డెన్ చాలా దగ్గర అయిపోతూ ఉంటాడు. వారి యొక్క మనసుకి, వార్డెన్ యొక్క మనసుకి మధ్యన ఒక చక్కటి బంధం ఏర్పరచబడుతూ ఉంటుంది. వారి విషయంలో వార్డెన్కి ఒక చక్కటి అవగాహన ఉంటుంది. ఆ విద్యార్థులకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైనప్పుడు సహాయపడడానికి ఈ వార్డెన్ ఏమాత్రం కూడా వెనుకాడడు. ఎందుకంటే ఆ విద్యార్థులు ఈ వార్డెన్ చెప్పిన సమయానికి లేస్తారు, చెప్పిన సమయానికి స్టడీ అవర్స్కి వెళ్తారు, చెప్పిన సమయానికి మరి ఆ బ్రేక్ఫాస్ట్, ఉదయపు అల్పాహారం తింటారు, చెప్పిన సమయానికి క్లాస్కి వెళ్తారు. అలాగే మధ్యాహ్న భోజనం, అదేవిధంగా సాయంకాల మరి తరగతులకు లేదా ఆ ట్యూషన్ క్లాసులకు, ఇవన్నీ కూడా వార్డెన్ యొక్క కనుసన్నలలో, వార్డెన్ యొక్క మరి గైడెన్స్లో వారు కొనసాగిస్తూ ఉంటారు. ఈ విధంగా వారు ఆ విధమైనటువంటి అనుబంధాన్ని, ఒక చక్కటి క్రమశిక్షణను వారు పెంపొందించుకుని మంచి భవిష్యత్తును వారు నిర్మించుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్గా నేను కూడా ఒక వార్డెన్ మాదిరిగానే పనిచేస్తున్నానని చెప్తున్నాను. మిమ్మల్ని ఉదయంలోనే మేల్కొల్పు ప్రార్థన ద్వారా నిద్రలేపి ఈ వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఉంచి మీ దినచర్యలు ఈ ప్రార్థన ద్వారా ప్రారంభించాలని పురుకొల్పుతూ ఈ వాక్యములో ఉన్నటువంటి సందేశమును మీకు అందిస్తూ ఈ దినపు ఆశీర్వాదమును మీకు ఉదయంలోనే ప్రకటన చేస్తూ ఈ దైవ ధ్యానము ద్వారా మీ ఆత్మీయ స్థితిని, ఆత్మీయ అనుభవాన్ని మరింతగా బలపరచటానికి ఒక వార్డెన్ మాదిరిగానే పనిచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విధంగా నిత్యము, ప్రతినిత్యము, ప్రతిరోజు ఈ వాక్యము కొరకే వేచి ఉంటున్నటువంటి మీకును, మరి వాక్యం అందిస్తున్నటువంటి నాకును తెలియకుండానే ఒక చక్కటి అనుబంధము, ఒక చక్కటి ఆత్మీయ రిలేషన్షిప్ అనేది మనకి ఏర్పరచబడుతోంది. ఈ విధంగా ఒక చక్కటి అనుబంధాన్ని మనము దేవునితో ప్రతి దినము, ప్రతి నిత్యము కలిగి ఉన్నప్పుడు
దేవునితో ఒక చక్కటి సత్సంబంధము, ఒక చనువు దేవునితో మనకి ఏర్పరచబడుతుంది. ఒక వార్డెన్గా పనిచేస్తున్నటువంటి నాకు ఏ విధంగా మరి ఈ పరిచర్య ద్వారా మీ మీద ఒక ఆత్మీయ అనుబంధము, ఆత్మీయ బంధం ఏర్పరచబడుతుందో, అలాగే దేవాది దేవునికి మీకును మధ్యన, మనకును మధ్యన ఒక చక్కటి రిలేషన్షిప్ ఏర్పరచబడుతుంది, ఒక బంధం ఏర్పరచబడుతుంది. ఈ అనుబంధము, ఈ రిలేషన్షిప్, ఇంకా చెప్పాలంటే చనువు, ఆయనతో మాట్లాడేటువంటి చనువు చాలా సులువైపోతుంది. ఇంతటి చక్కటి సులువైనటువంటి చనువును మరి లేదా సులువైనటువంటి విధానంలో దేవునికి మనం దగ్గర అవ్వడము ఎలా అంటే ప్రతినిత్యము సాధన చేయటం ద్వారా, వాక్యమును ప్రతిరోజు వినుట ద్వారా, దైవికముగా ఆయన యొక్క ఆత్మీయ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుకునడం ద్వారా, నిత్యము చేయడం ద్వారా ఆయనతో మనకు చక్కటి రిలేషన్షిప్ ఏర్పరచబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలా ఓ చక్కటి రిలేషన్షిప్ని 27వ కీర్తనలో దావీదు తన మాటల ద్వారా బయలుపరుస్తున్నాడు. 27వ కీర్తన 8వ వచనాన్ని, నా సన్నిధిని వెతుకుడని నువ్వు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. చూసారమ్మా, ఒకసారి ఈ మాట చూడండి. దేవుడు అంటున్నాడట, నా సన్నిధి వెతుకుడని అని సెలవిస్తున్నాడంట. ఈ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, వెతకమని నువ్వు చెప్తున్నావు కదయ్యా, నీ సన్నిధి నేను వెతుకుతాను, ఇదిగో నా హృదయాన్ని సిద్ధపరుస్తున్నాను, నా హృదయమే చెప్తోంది, నువ్వు చెప్తున్నటువంటి ఆ మాట ప్రకారం చేయమని నా హృదయమే చెప్తోందయ్యా అని దావీదు చెప్తున్నాడు. చూడండి, దావీదు యొక్క హృదయము దేవుని యొక్క స్వరము వింటుంది. ఎందుకంటే దావీదు యొక్క హృదయము దేవునితో నిత్యము అనుసంధానం చేయబడుతుంది కాబట్టి, నిత్యము కనెక్ట్ చేయబడుతుంది కాబట్టి, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క మరి గైడెన్స్ ఎలాగుంటాయో దావీదు యొక్క హృదయము గ్రహిస్తుంది. మొదట నా హృదయము నీతో అంటుంది అంటున్నాడు. నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయము నీతో అనెను అంటున్నాడు. అంటే దావీదు యొక్క హృదయము దేవునితో అంతగా కనెక్ట్ అయిపోయింది, దేవునితో అంతగా మరి ఆ బంధాన్ని ఏర్పరచుకుంది. కాబట్టి దేవుడు చెప్పే మాటను స్పష్టంగా వినగలుగుతాను. ప్రియ సహోదరుడా, నీవు కూడా ఇలాంటి రిలేషన్షిప్ని దేవునితో కలిగి ఉండాలనే ఒక వార్డెన్ మాదిరి ఉదయముననే దేవునికి వాక్యమును మీ ముందుకు తీసుకొస్తున్నాను. మిమ్మల్ని నిద్ర లేపుతూ ఉన్నాను, మెల్కొల్పులోనికి రండి అని ఆహ్వానిస్తున్నాను, ముసుగులు తీయమని ఆహ్వానిస్తున్నాను. తన్నెబెట్టినటువంటి దుప్పట్లను తొలగించి మేల్కొని దేవునికి వాక్యము వినమని, దేవునికి ప్రార్థన సహవాసములో అంటుకట్టబడమని పదే పదే చెప్పడానికి గల కారణం ఏమిటంటే, నీ యొక్క హృదయాన్ని దేవుడికి దగ్గరగా చేయాలి. ఎప్పుడైతే నేను అలా చేయగలుగుతానో, దేవుడు చెప్పే ప్రతి మాట నీ హృదయం వింటుంది. దేవుడు చెప్పే ప్రతి మాట నీ హృదయానికి అర్థమైపోతూ ఉంటుంది. దేవుడు చెప్పే ప్రతి మాట నీ హృదయం స్పష్టంగా వినగలుగుతుంది. వినడమే కాదు, అది స్పందించడమే కాదు, నీ హృదయము నిన్ను గైడ్ చేస్తుంది, నీ హృదయము నిన్ను ప్రేరేపిస్తుంది, నీ హృదయము దానికి తగినట్టుగా అడుగులు వేయడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది. నీ హృదయము నువ్వు చేసేటంత వరకు కూడా నిన్ను ఊరక ఉండనివ్వదు. చేయమని, దేవుని నిమిత్తమే చేయమని, దేవుని నిమిత్తమే నిలబడమని, దేవుని నిమిత్తమే అడుగులు వేయమని, దేవుని నిమిత్తమే అని హృదయం ఏం చేస్తుంటుంది? నేను ప్రేరేపిస్తూ ఉంటా. అప్పుడు నువ్వు తప్పక నీ హృదయపు మాట వింటావు. విని ఖచ్చితంగా నీ హృదయం చెప్పే మాట ప్రకారము చేస్తావు. ఆ హృదయం చెప్పే మాట ఏమిటంటే, దేవుని వెతకమని చెప్తుంది, దేవుని మాట వినమని చెప్తుంది, దేవుని యొక్క ఆజ్ఞల్లో నడమని చెప్తుంది. ఎందుకంటే ఆ హృదయము ప్రతిరోజు ఈ వాక్యము వినడం ద్వారా ఆ హృదయము దేవునితో కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఎందరైతే
ఈ చక్కటి రిలేషన్షిప్ని దేవునితో కలిగి ఉండడానికి ఇష్టపడకుండా దూరంగా ఉంటున్నారో వారందరికీ నమస్కరించి స్వాగతిస్తున్నాను. రండి, ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసములో ఒక చక్కటి క్రమశిక్షణను అలవరుచుకుని దేవునితో చక్కటి అనుబంధాన్ని మీరు ఏర్పరచుకోండి. మీ హృదయము దేవునితో అనుసంధానం చేయబడి దేవుడు చెప్పే ప్రతి మాట వినగలుగుతుంది. దేవుడు చెప్పే ప్రతి స్వరమును అది స్పష్టంగా స్పర్శించగలుగుతుంది. దాన్ని బట్టి నీ హృదయం నేను గైడ్ చేస్తుంది. దాన్ని బట్టి నువ్వు అద్భుతమైన కార్యాలు, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నువ్వు నడిపింపబడతావు. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీరు మాతో మా అందరితో మాట్లాడారు. ఇదిగో ప్రభా, నా సన్నిధిని వెదుకుడని మీరు అంటూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి దావీదు యొక్క హృదయము నీ మాట వింది, నీ మాట తగ్గట్టుగా స్పందిస్తుంది. అంతేకాదు నేను వింటాను, అంతేకాదు దానికి తగినట్టుగా నేను చేస్తాను అని తన యొక్క స్పందన, ప్రతిస్పందన తెలియచేస్తూ అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది నాయన. ఇదిగో ప్రభా, మా యొక్క హృదయాలు మీతో ఆ విధంగా కనెక్ట్ కావాలని, మా హృదయాలు నిత్యము మీ స్వరము వినాలని, మా హృదయాలు నిత్యము మీ మాట వినాలని, ఇదిగో ప్రభా, ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా ప్రతి ఉదయమున మీ ముందు మీ వాక్యము ద్వారా ఇదిగో నేను మేము ఒక చక్కటి సహవాసాన్ని ఏర్పరచుకుంటున్నాం. మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మా హృదయం ఆ మాట వినగలుగులాగానే సహాయం దయచేయండి. తగినట్టుగా స్పందించి మా జీవితాలను ప్రభా ఆత్మీయమైనటువంటి లోతులలోకి నడిపించుకునేటకు కృప చూపించండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.